ఈరోజు మీకు ఒక మంచి వ్లాగ్ చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. ప్రతి ఇయర్ జూలైలో చేస్తారు, జూన్ జూలైలోని ముహూర్తం పెట్టి చేస్తారు. అంటే అత్తగారింటి దగ్గర నుంచి అమ్మగారింటికి తీసుకొస్తారు అనమాట. యాక్చువల్ పైకి ఎక్కిపోయి జారిపోయాం అనమాట, అందుకే కిందకి వచ్చాము. కనిపిస్తుందా? వస్తలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రాని రాని పోనీ. రైట్ 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 రైట్. సార్ ఎంత బాగుందో లొకేషన్. అట్లా ఏడాచి ఏమంటారు సార్ అది ఏడాచి ఏలాడాలన్నమాట. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముందలేరా. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గౌరీ రాజ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వ్లాగ్ చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాము ఈ వ్లాగ్లోని. సో గుడి లోపల కొన్ని షార్ట్స్ తీసుకుందాము. అంటే ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు, అందుకే మీకు బయట నుంచే చూపిస్తున్నాను అనమాట టెంపుల్ని. అప్పట్లో కూడా ఇవేమి ఉండేవి కాదు, ఓన్లీ పాదాలే. అమ్మవారి విగ్రహం కూడా ఏం లేదు, మూల విరాట్ ఉంటారు అండ్ పాదాలు మాత్రమే ఉంటాయి అన్నమాట అమ్మవారివి. అవి చూపిస్తాను రండి మీకు. సో రండి, మీరు కూడా దర్శనం చేసుకుందరు అమ్మవారిని. కమా. సో చూసారు కదా, టెంపుల్ని యాక్చువల్ ఎక్కువసేపు తీయకూడదు, జస్ట్ పర్మిషన్ అడిగి మీకోసం అని పాదాలు చూపిద్దామని తీసాను అనమాట. ఓ క్లైమేట్ కూడా అదిరిపోయింది. ఇది యాక్చువల్లీ గిరిజనుల ఆరాధ్య దైవం అనమాట మోదకొండమ్మ తల్లి. వీళ్ళ ఏమంటారు అభిప్రాయం ఏంటి అంటే, మమ్మల్ని కాపాడుతుంది ఆ మోదకొండమ్మ తల్లి అని గిరిజనులు బాగా నమ్ముతారు. గిరిజనులే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారనమాట ఆ తల్లిని. నిజంగా సత్యమైన తల్లి అనమాట, మా ఊరి గ్రామ దేవత. మా చిన్నప్పటి నుంచి మేము బాగా ఆరాధించే దేవత, మాకు ఇష్టమైన దేవత మోదకొండమ్మ. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదనమాట. చూసారు కదా, లోపల పాదాలే ఉంటాయి, అమ్మవారి విగ్రహం ఏమి ఉండదు. పాదాలు మూల విరాట్ ఉంటుందన్నమాట, దానికే పూజిస్తారు. మెయిన్ విగ్రహం ఇది. ఇక్కడ నుంచి ఆ చొంబ అయితే స్టోరీ ఉంది చెప్పాను కదా, చొంబ అక్కడ తంతే మా ఊరు మాడుగులో పడి అక్కడ మోదకొండమ్మ తల్లి విగ్రహము కట్టించారనమాట. సో ఇలానే పాడేరులో కూడా ఉంది. మీకు తెలిసి ఉంటుంది, పాడేరు జాతర, మాడుగుల జాతర చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ప్రతి ఇయర్ జూలైలో చేస్తారు, జూన్ జూలైలోని ముహూర్తం పెట్టి చేస్తారు. అంటే అత్తగారింటి దగ్గర నుంచి అమ్మగారింటికి తీసుకొస్తారనమాట. ఆ నెల రోజులు జాతర అదిరిపోతుంది ఊర్లోని. సో మెయిన్ అయితే ఇది. రండి రండి, పెద్ద అమ్మవారు ఉన్నారు. మా ఊర్లో ఏంటంటే ఒక పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట అమ్మవారివి, బట్ లోపలికి ఎలా చెయ్యరు. బట్ ఓకే రండి, చూపిస్తాను అమ్మవారిని. అండ్ లోపల అమ్మవారిని తీసుకోవచ్చు. మోదకొండమ్మ అమ్మవారి, అందరూ కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి. మీరు అనుకున్న పనులు, మీ ఆయుర ఆరోగ్యాలన్నీ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూడండి, దర్శనం చేసుకోండి అమ్మవారిని. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కడతారనమాట ఇక్కడ అమ్మవారిది. ఇప్పుడు అక్కడ మూల విరాట్ కదా, మూల విరాట్ని చూసారు కదా అక్కడ. ఇక్కడ పనస్తోటి చూపిస్తా చూడండి వెనకాల. పనసకాయలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకో ఎలా ఉందో చూడండి ఫారెస్ట్.
అప్పట్లో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా పనస తోటలు. ఒక కాయ పడమ్మా అమ్మ, పనసకాయ ఒక కాయ పడమ్మా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నాన్నక్కడ బోల్డ్ ఉన్నాయి, తెంపేద్దామా? పనసగా పైన కింద. ఇదంతా ఫారెస్టే. రండి, మీకు ఇంకొన్ని రకరకాల పువ్వులు, ఆకులు, అలమలు, చెట్లు అన్నీ చూపిస్తాను. జారుతుంది ఇది. నెమ్మదిగా అడుగు వేసుకొని వచ్చేటప్పుడు చూసారు కదా ఘాటు ఎంత డేంజరస్గా ఉందో ఘాటు. సో ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకుని ఘాట్ ఎక్కిన తర్వాత పాదాల దగ్గర దండం పెట్టుకొని డైరెక్ట్గా పాడేరు వెళ్తారనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను, చాలా పెద్ద 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 కాఫీ తోటలు అనమాట ఇవన్నీ. సో అమ్మవారి టెంపుల్ చూసాం కదా, దాని బ్యాక్ సైడ్ వచ్చేస్తే యాక్చువల్ పైకి ఎక్కిపోయి జారిపోయాం అనమాట, అందుకే కిందకి వచ్చాము. సో ఇవన్నీ కాఫీ తోటలు మీ అందరికి చూపిద్దామని పైకి ఎక్కాము. బట్ కొంచెం వర్షం పడుతుంది కదా, స్కిడ్ అయిందనమాట. అందుకని ఎందుకు రిస్క్ అని చెప్పి కిందకు వచ్చి మీకు చూపిస్తున్నాను. చాలా హైట్ ఉంటాయి ఇవి. ఇదిగో చూడండి, ఇలా కాఫీ తోటలు మొత్తము ఇలా పై వరకు ఉంటుంది. కాఫీ తోటలు చూసారా, పక్కన కూడా సిల్వర్ చెట్లు కూడా ఉన్నాయి. సో మన విరూపాక్ష మూవీలోని చూసుంటారు కాఫీ తోటలు, మోదమాంబ గుడి ఇదే అనమాట. మోదమాంబ గుడి అంటే ఇది, అక్కడ సెట్ వేశారు అనుకోండి, ఒరిజినల్ చూపించారు కాబట్టి. సో కాఫీ తోటలు ఎక్కి కాఫీలు కోస్తుంటారు కదా, అవే చెట్లు ఇవన్నీ. దగ్గరుండి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చేసి చాలా పొదలు ఉన్నాయి, డేంజరస్గానే ఉంది, పాములు ఉంటాయేమో, వర్షం పడింది కదా. ఇగో ఎలా వెళ్ళాలి, ఈ వేలు ఎలా ఎక్కాలి నేను అసలు. చెట్టు అయితే ఇది ఉంది, చూపిద్దామంటే పైకి వెళ్దామంటే. రాజమౌళి ఎక్కుదామా, ఎక్కగలమా? నో రిస్కే. ముందు చూద్దామంటావా? మనం మా ఆడియన్స్కి చూపించాలి కదా చెట్లు. చాలా కష్టపడుతుగా ఉందిగా, వే ఉంది ఏ కమాన్ దా. ఏమి నువ్వు ఎక్కి నన్ను ఎక్కించాలి తమ్ముడు, మా తమ్ముడు. ఉంది, దొరికింది మొత్తానికి. ఓ మా అమ్మ, రండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. స్లో. సో మొత్తానికి మీ అందరికీ చూపిద్దామని కొండెక్కిసాం అనమాట. ఇంకో కొండ, ఏం కొండలో కానీ మామూలుగా లేదు, ఆటో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. తెగెక్కుతున్నాము కొండలు. సో ఓకే, అవన్నీ మీరు వీడియో చూసి హ్యాపీ ఫీల్ అయితే అవన్నీ మర్చిపోతాము మా కష్టమంతా. సో ఇప్పుడైతే మేము కాఫీ తోటల్లో ఉన్నామన్నమాట. నేను కూడా కాఫీని టచ్ చేస్తున్నాను. కాఫీ చెట్టు ఇది యాక్చువల్లీ, నేను ఫస్ట్ టైం టచ్ చేస్తున్నా. కాఫీ గింజ ఉంది ఇక్కడిగో, వాడిపోయింది. ఇది వాడిపోయింది, మంచిగా చూపిస్తాను మీకు. నల్లగా ఉంది. ఇది కాఫీ చెట్టు అనమాట, కనిపిస్తుంది కదా కాఫీ ప్లాంట్స్. ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా, ఏవిగో ఇదిగో పక్కనే ఉంది కదా పెద్ద చెట్టు, అది సిల్వర్ చెట్టు అంట. ఇవి సిల్వర్ చెట్టు అండి. సిల్వర్ చెట్టుకి ఇవన్నీ మిరియాల పాదు, మొత్తం మిరియాల పాదు అంట అవన్నీ. రండి ఇంకొంచెం పైకి వెళ్దాము, చెట్లు కనిపిస్తాయి, అంతవరకు వెళ్దాం. చూసారా ఎంత కొండ ఎక్కాము మేము, కింద నుంచి పై వరకు. కానీ ఇందులో పాములు ఉంటాయి ఎవరా? నువ్వే నాగపోమంటావా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇస్సా కొండలకు ఎక్కాలన్నమాట, తెలియని తెలుసుకోండి. ఇవన్నీ కాఫీ తోటలే కనిపిస్తున్నాయి, చిన్న మొక్కలన్నీ కాఫీ తోటలు. అవన్నీ మిరియాల పాదు అనమాట, పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఆ కర్ర ఎంత పెద్ద పెట్టారు అక్కడ, అడ్డుగా పెట్టారా? మీ అందరికీ చూపించడానికి ఎంత కష్టపడుతున్నామో. ఎండ వస్తున్నా, వర్షం పడుతుంది, కిందన జారుతుంది, ఎంత పైకి వచ్చినాం చూడండి. చాలా ఇంకా వెళ్ళే కొద్దీ ఉంది. ఇగో కాఫీ తోటలు రండి, కాఫీ మీకు చూపిస్తాను, కాఫీ బీన్స్. ఇవి పచ్చివి, ఇందాకలా బాగా నల్లగా అయిపోయింది ఉంది కదా, ఎడ్జ్ మీద నుంచున్నా నేను. వచ్చేసి కాఫీ బీన్స్ అనమాట. ఇవి ఎండిన తర్వాత తీస్తారేమో కదా, ఎండిన తర్వాత ఇవి కాఫీ బీన్స్ అన్నీ తీస్తారనమాట. ఇవి చల్లదనం కోసమని సిల్వర్ చెట్లు అవన్నీ. ఒక్క నిమిషం బ్రీతింగ్ వస్తుంది, కొండెక్కాను కదా, సో అందుకని. సో వీటి చల్లదనం కోసం బీన్స్ అదేంటి సిల్వర్ చెట్లు అనమాట. దానికి మనకి అంత మిరియాల పాదు అనమాట, మొత్తం మిరియాల చెట్లు. మనం మిరియాలు తాగుతుంటాం కదా, అవే చెట్లు ఇవన్నీ. చాలా హైట్ ఎక్కేసాం కొండ, చాలా హైట్లో ఉన్నాం మేము. జాగ్రత్త ఇంకేం లేదు, కిందకి జిజ్జి నడుచుకోకుండా వెళ్ళిపోతాం అనమాట. కానీ పుట్టలు పాములు ఏమున్నాయి ఏం లేవు తెలియదు ఇక్కడ మాకు, కానీ భయంగా ఉంది. ఇంకా చూసుకో, మిరియాలు ఉన్నాయేం చూడరా, మిరియాలు ఉంటాయా చూద్దాంపా. ఇదైతే కాఫీ, దాపెట్టుకో.
వద్దురే, జారుతుంది ఇది. మట్టి చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ. పైన ఉన్నాయి మిరియాలు, కానీ బ్యూటిఫుల్ లొకేషను. ఆ పైన వెళ్తే ఇంకా పైకి, కొండ పైకి ఉంది. ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుందా ఇంతకీ? మా కెమెరామ్యాన్ పాపం ఎక్కలేకపోతున్నారు కెమెరా పట్టుకొని, ఎందుకంటే అంత డేంజరస్గా ఉంది. ఇట్లా ఉంది కొండ, మీరు చూసుకోవచ్చు ఇగో ఎట్లా ఉందో. ఇలా ఎక్కాలంటే ఎలాగే ఇలా ఉంది కొండ. పైన ఉన్నాయా? ఓ గాడ్, ఆ పైన ఉన్నాయంట మిరియాలు. అవి అందవు, చాలా హైట్లో ఉంటాయి. ఇవి కాఫీ తోటలకి చల్లదనం కోసమని సిల్వర్ చెట్లు పెట్టారంట. దీనికోసము దాని మీద మిరియాల పాదు ఎక్కేసింది. అబ్బా ఎంత అందంగా ఉందో బ్యూటీ. అయితే ఇక్కడి నుంచి మంచి రీల్స్, మంచి వీడియోస్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండకూడదు, మంచిది కాదు. కానీ అప్పుడు గిరిజనులు ఇవన్నీ చక్కగా ఎలా ఎక్కుతారు అసలు? ఇలా ఎక్కి కాఫీని ఇలా తీసేస్తారు అనుకుంటా కదా గింజలు. ఎండాక ఇది పచ్చిగా ఉన్నాయి. ఇవన్నీ పచ్చి కాఫీ చెట్లు. ఇవన్నీ ఇవి ఎండాలేమో, సమ్మర్లో ఎండితాయేమో మరి. మిషన్లో వేస్తారా మరి? అవును. ఇప్పుడైతే పచ్చిగా ఉంది. దీన్ని తెంపగలం. మధ్యలో ఏముందో చూద్దామా? మధ్యలో ఏముందో చూద్దాం. పచ్చిగా అయితే ఉంది అది కాఫీవి. ఇవన్నీ కాఫీ గింజలే. పాడేరు యాక్చువల్లీ కూల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చలికాలంలో వస్తే అబ్బా ఒక లైక్ ఊటీ అరకు కాదు, ఊటీ కొడైకెనాల్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అంత చల్లగా ఉంటుంది. ఏముంది, వచ్చిందా? బాబు సాధించాడు మనోడు. జాగ్రత్త, పడిపోతావు, జాగ్రత్త. ఏదిరా ఏంటో సౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇందాక నుంచి సౌండ్లు వస్తున్నాయంట. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నేను ఈ వీడియో రికార్డింగ్లో మర్చిపోయాను. ఇక్కడికి వచ్చాకమ్మ చాలా దూరం వచ్చాము. ఒకసారి టర్న్ చేసుకుని ఎంత పైకి వచ్చాము మేము. ఒకసారి టర్న్ చేసుకుని ఎంత పైకి ఉన్నాం మనం. ఎంత కొండ మీద ఒక హైట్లో ఉన్నాం మేము. మొబ్బేసింది, వర్షం పడితే మస్తు ఉంటుంది. తడిచిపోతున్నాము 2 రోజుల నుంచి. ఇదిగోండి కాఫీ గింజలు పగలగొట్టాడు. యాక్చువల్లీ వెండాలి నాకు తెలిసి, ఎండితే చక్కగా వస్తుంది అనమాట కాఫీ. ఇంకో ఎండాలి, ఇవి ఎండబెట్టాలి. ఇవి మేబీ ఎండబెడితే వీటి గింజలు నేర్తారు అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి ఇక్కడైతే కాఫీ చెట్లు, కానీ రకరకాల సౌండ్లు అవుతున్నాయి. విజయ్ భయం వేస్తుంది. అదిగో ఈడు తెలుసు, వీడు. సో ఇది ఈ కాఫీ తోటలు, ఈ చెట్లు, ఈ పుట్టలు మీ అందరికి చూపిద్దామని అనుకుంటున్నాను. చూపించాను మ్యాక్సిమం. మేము ట్రై చేసి ఎక్కేసాం అనమాట మొత్తానికైతే కొండని డేర్ చేసి. కానీ చూడండి ఎంత పొదల్లాగా, ఎంత లోతుల్లాగా ఉన్నాయో. ఏ పురుగు ఎటు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి ఎక్కుతుందో ఎవరికి తెలియదు. అంత డేంజరస్గా ఉంది. చూడండి, ఇప్పుడు నేను నుంచిన ప్లేస్ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో కాళ్ళు. మా కాళ్ళు ఏ పొదల్లోనే, ఏ చెట్లలో ఉన్నాయో కూడా తెలియదు. పైకి ఎక్కితే ఇంకేం లేదు, వర్షం. ఇక మట్టి అంతా జారిపోయింది, ఎక్కడానికి కూడా లేదు. పిల్లడు కాబట్టి మంచిగా ఎక్కేసాడు. మనం ఎక్కాలంటే భయం వేస్తుంది. రారా కిందకి వెళ్దాం. మళ్ళీగా మనం వచ్చిన దారినే మళ్ళీగా చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాం. నో రిస్క్. చప్పుడు చేస్తే పాములు బుస్ అంటుంటాయి. చప్పుడు చేయకుండా పురుగులు, ఈగలు. ఇంకొంచెం మనకి ఈవినింగ్ అయితే మాత్రం ఇదంతా మొత్తం ఫాగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి రూట్ సరిగ్గా కనిపించదు. సో అప్పుడులో మేము వచ్చాం, కానీ ఇంత లోపలికి వచ్చి నేను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ వీడియో కోసం మీ అందరికీ చూపిద్దామని కోసం ఇప్పుడే నేను ఫస్ట్ టైము వచ్చి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా చూద్దాం ముందు ఏమున్నాయో, ఏ తుప్పల్లోకి వెళ్ళాలి, ఏ కొండల్లోకి వెళ్ళాలో చూద్దాము. పదండి మళ్ళీగా కిందకి దిగుదాం. సో ఇప్పుడైతే చూసారు కదా కాఫీ ప్లాంట్స్. అండ్ అమ్మో దిగుతున్నాము కిందకి. చూసారా, దిగడం కూడా చాలా కష్టంగా ఉంది. వెళ్ళిపోకురా రాజమౌళి, మా తమ్ముడు రాజమౌళి వెళ్ళిపోతున్నాడు. దిగడం కూడా చాలా కష్టం అనమాట. అంత ఇదిగా ఉంది ఇక్కడ. సో చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం మేమైతే. మా డిఓపి, నేను, మా టీము, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్. సో పాపం 2 రోజుల నుంచి మా లక్ష్మి తిరగడం వల్ల దానికి హెల్త్ బాగాలేదు. బట్ మాకు బాగాలేకపోయినా కూడా వీడియో షూట్ చేయాలని వచ్చి తీస్తున్నాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ మీకు చూపిద్దామని పర్టికులర్గా. అందరూ అన్నీ చేస్తారు, రెగ్యులర్గా ఇలా కొండల్లో గుట్టల్లో వెళ్తుంటారు. బట్ నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. నాకైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా. ఇవి కాఫీ ప్లాంట్స్ అనమాట, మిరియాల ప్లాంట్స్. చూసారు కదా, బాగున్నాయి కదా.
సో దీని తర్వాత మనము అమ్మ ఒక్క నిమిషము దీని తర్వాత మనము పాడేరు వెళ్తున్నాం అనమాట. పాడేరు ఆన్ ది వేలో కూడా చాలా అందాలు కనిపిస్తూ ఉంటాయి మనకి వీడియోలో. ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంటుంది, చూసేసేయండి. ఇస్తరాకు చెట్టు అనమాట, ఇది పెద్ద చెట్టు కనిపిస్తుందా? వస్తలేదు ఇది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెట్టు వస్తలేదు. పిక్కలు చూపిద్దామంటే పిక్కలు పైన ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి అనమాట. సో అందుకే నా ఆకులు తెంపాను అనమాట మీకోసం చూపిద్దామని. సో ఇలా మాకు రోడ్డు పాయింట్లో ఇస్తరాకు చెట్టు దొరికింది, అందుకే ఇమీడియట్లీ షూట్ చేసేస్తున్నాము. మంచి మంచి కట్టుబాట్లు సార్. చాలా పెద్ద చెట్టు అనమాట, అంటే రేర్గా కనిపిస్తుంటుంది ఇది మనకి. లోపల అడవి లోపల ఉంటాయి ఈ చెట్లన్నీ, బట్ లక్కీగా మనకి మెయిన్ రోడ్ మీద కనిపించింది, అందుకే ఇస్తరాకు చెట్టు అని చూపిస్తున్నాను మీ అందరికీ. చూసి రాక ఎంతెంత పెద్దగా ఉన్నాయో. దీన్నే ఇలా కలిపి ఒకదానికొకటి కలిపి స్టిక్ చేస్తారనమాట, ఇది ఇస్తరాకు అయిపోతుంది మనకి. ఇది కొంచెం నాకు తెలిసి వాడతాయి అనుకుంటా, నాకు ఐడియా లేదు. మీకు ఇంకోటి వ్యూ పాయింట్ కూడా చూపిస్తారండి. ఇట్లాగా బస్సు వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం. ఇది పెద్ద కార్నర్ అనమాట. బస్సు వస్తుందా? రాండి రాండి, పోనీ. రైట్ 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 రైట్. పెద్ద కార్నర్ ఇది. బస్సు చూడండి ఎలా కార్నర్ టర్న్ అవుతుందో. చూసారా బస్సు ఎలా టర్న్ అయిందో? ఇగో కొండ చూపిస్తారండి మీకు. ఇదిగో మా వ్యూ పాయింట్ రోడ్డు మీద. ఇదిగో కొండ, చూసారా ఎంత బాగుందో లొకేషను. కొండ ఎంత దగ్గరగా ఉంది చూసారా? మేఘాలు అలా వెళ్ళిపోతున్నాయి అలాగంతే. ఇంకా ఆ పైన చూస్తే క్లియర్గా మేఘాలు కూడా కనిపించేస్తాయి. కెమెరాలో కనిపిస్తున్నాయి లేవో నాకు తెలియదు, కానీ రియల్గా అయితే బాగుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇస్తరాకు చెట్టు మొత్తం కనిపిస్తుంది. ఇస్తరాకు చెట్టు అనమాట, పెద్దది, లోపలికి ఇంకా పెద్దది ఉంది. ఉన్నాయా అడ్డపిక్కలు? ఉన్నాయా రాజమౌళి? అట్లా ఏలాడాచి ఏడాచి ఏమంటారు సార్ 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 ఏంటి సార్ అది? ఏలాడాచి ఏడాచి ఏలాడాలన్నమాట. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ. సో ఇది కొండ, దగ్గరుండి కొండను చూడండి. మొన్న వ్లాగ్లో ఒక కొండను చూసారు, ఇప్పుడు ఒక కొండను చూస్తున్నారు. సో పదండి, ఇంకా ఉంది మన జర్నీ, చూసేద్దాం. ఇస్తరాకు ఇస్తరాకు ఇస్తరాకు. మా అమ్మ జిన్ను తెచ్చింది తిందామని. సో ఇగో ఇస్తరాకుని ఇలాగా ఒలిచి ఇలా ప్లేట్లు, ఇవి అడవిలో ప్లేట్లు, అడవి ప్లేట్లు. అడవిలో ఇస్తరాకులో జిన్ను ఇలా వేసుకొని యాక్చువల్ కుడతారు కదా మనకి ఇస్తరాకులు. సో ఇది కుట్టలేదు కాబట్టి ఇలా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు మేము చక్కగా తింటాం.
మేము ఇప్పుడు వనజంగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. చూడండి ఎంత బాగుందో, ఎంత చల్లగాలి వేస్తుందో, వింతగాలి వేస్తుందో, అడవిగాలి వేస్తుందో. భలే ఉంది. అక్కడ మేఘం చూడండి, కొండకి ఆకాశానికి మధ్యలో ఎంత అందంగా ఉందో. సో ఫైనల్గా పాడేరు వచ్చేసాం అనమాట. సో పాడేరు మీకు అమ్మవారి టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదా. సో మోదుకొండమ్మ టెంపుల్ ఇదనమాట. రండి చూపిస్తాను. సో మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. యాక్చువల్ టైం అయిపోయింది కదా. టెంపుల్ క్లోజ్ చేశారా అండి? ఓపెన్ ఉందా? ఓపెనింగే ఉందంట. పదండి లోపలికి వెళ్దాం. మోదుకొండమ్మ టెంపుల్ చూసుకుంటే అమ్మవారి టెంపుల్ ఇలా ఉంది. ఇలా కట్టేశారు ఇవన్నీ. ఇంతకుముందు ఇట్లా లేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోండి మీరు కూడా. ఫోటోలు నాట్ అలౌడ్. సో బయట నుంచే మీకు అమ్మవారి దర్శనం చేసేసుకోండి. సో పాడేరు చూసారు కదా. మెయిన్ ఫేమస్ అయితే పాడేరులోని మోదుకొండమ్మ టెంపుల్ అనమాట ఫేమస్. సో ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. ఫారెస్ట్ అంటే యాస్టీస్ అలాగే ఉంది, బట్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. మొత్తం కాలేజెస్, స్కూల్స్, పెట్రోల్ బంక్స్ అన్నీ ఎవ్రీథింగ్ వచ్చేసాయి. హ్యాపీ డెవలప్ అయినందుకు ఇక్కడ కూడా. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సో అవన్నీ చూపిద్దాము అంటే ఫస్ట్ వర్షం పడేటట్టు ఉంది. సో అక్కడ అయితే వర్షం పడుతుంది. అక్కడ నుంచి కొంచెం మేము ముందుకు స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే జీ మాడుగుల. సో మాది వచ్చేసి వి మాడుగుల, మేము వెళ్తుంది జీ మాడుగుల. వి మాడుగుల అంటే వడ్డాది మాడుగుల అంటారు, జీ అంటే గంగరాజు మాడుగుల అంటారు. సో ఇంకో మాడుగులు కూడా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ఏంటి ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఏం ఫేమస్ అని. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. టికెట్లు తీస్తుంది మా అమ్మ. సో ఫస్ట్ ఇది ఎంట్రన్స్. రండి వాటర్ ఫాల్ చూపిస్తా. రాజమౌళి దగ్గరుండి చూపియావా వాటర్ ఫాల్ని? మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. అక్కడ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి పొలాలు కట్టారు. ఇక్కడ నాకు తెలిసి ఫుల్గా ఉంది వాటర్. వరి మస్తు వస్తుంది. కొండ దగ్గర కొండ, వాటర్, వరి. అమ్మా అసలు ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇగో ఇక్కడ ఫుల్ వాటర్. సౌండ్ అయితే అబ్బో దారుణంగా వస్తుంది. ప్రకృతి అందాలు చూద్దాం రండి. బాబా బాబా ఇది చూడు, స్టోన్స్ చూడండి, సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ చూసుకుంటే పెద్ద స్టోన్స్, రాళ్ళు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. రండి 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 జలపాతం. ఈ కొండ మధ్యలో నుంచి వాటర్ ఎలా వెళ్తుందో, ఎంత బ్యూటీ ఉంది. స్మాల్ బ్యూటీ. కొండ మధ్యలో నుంచి వెళ్తుంది వాటర్ ఫాల్.
యాక్చువల్లీ జలపాతం కొండల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదంట. ఇది 3 స్టెప్స్ జలపాతం అంటారంట దీన్ని. అంటే 3 కొండలు నుంచి వాటర్ ఫ్లో అవుతుందంట. ఇప్పుడు ఒకటి చూసారు కదా, ఫస్ట్ది, ఇది ఒకటి సెకండ్, ఆ కింద వరకు ఒకటి థర్డ్, 3 స్టెప్స్ జలపాతం అని అంటారు దీన్ని. కదా 3 స్టెప్స్ అని, ఇది ఫైనల్ స్టెప్ అనుకుంటా. చాలా పెద్దగా పడుతుంది ఫైనల్ స్టెప్ జలపాతం. యాక్చువల్లీ ఇది వే లేదు, అటు వే ఉంది. సో చూడొచ్చు మీరు, కానీ దగ్గరకు వెళ్ళట్లే మేము, డేంజర్గా ఉంది కదా వాటర్ ఫ్లో. సో అందుకే దూరం నుంచే వీడియో షూట్ చేస్తున్నాం అనమాట. చూడండి అలా అలా ఎక్కడి వరకు కూడా వచ్చేయచ్చు వాటర్ అంతా, అందుకని దగ్గరికి వెళ్ళట్లేదు. చాలా స్పీడ్గా పడుతుంది వాటర్, ఒకసారి చూడొచ్చు ఎంత స్పీడ్గా పడుతుందో. ఎక్కడి నుంచో పుట్టి ఎక్కడి నుంచో వస్తుందంట వాటర్. ఇది చాలా డేంజరస్గా ఉంది వాటర్. అయితే అలా దిగి అలా వెళ్ళిపోతుంది. అక్కడ రిజర్వాయర్ ఉంది ముందుకి, కానీ ఇప్పుడు డేంజర్గా ఉంది కాబట్టి ఎవరిని అలౌ చేయట్లేదు అక్కడికి. అక్కడ వరకే స్టాప్ అవుతుంది అనమాట. ఇది బుజ్జి వాటర్ ఫాల్, అది బిగ్ వాటర్ ఫాల్ అనమాట. బుజ్జిగా ఉంది ఇది చాలా. అది చూడండి భయం వేస్తుంది. ఇక్కడ నుంచున్నాను కానీ గుండె దడదడ కొట్టుకుంటుంది. మీకు చూపిద్దామని ఇక్కడ నుంచి, ఆ పై నుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫ్లో ఎంత ఫాస్ట్గా వస్తుందో. వెళ్ళకు, ఇది వెళ్ళిపోతూ ఉంటాడు, అందుకే పట్టుకున్నాను. నా భయం. ఇందాక ఈ గట్టు వరకు రాలే వాటర్, ఇప్పుడు ఈ గట్టు వరకు వస్తుంది, ఎక్కువ అవుతుంది వాటర్. మనం జంపు, పదండి పోదాం. ఎందుకంటే ఇలాంటి రిస్క్ ఏరియాలో ఎక్కువసేపు ఉండకూడదు. ఇంకా వాటర్ అక్కడి వరకు లేదు ఇందాక, ఇప్పుడు వచ్చేసింది. అలా వస్తూనే ఉంది వాటర్. ఇది కూడా చిన్నగా వచ్చింది, బట్ ఇప్పుడు ఎక్కువైంది వాటర్ కదా. చూసారా జలపాతం ఎంత బాగుందో. ఇంకో జలపాతం ఏంటంటే ఇగో కొండల నుంచి వస్తుంది వాటర్, కనిపిస్తుందో లేదో తెలియదు కానీ క్లియర్గా ఆ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో మరి. మొత్తం ఇదంతా పడిపోయింది. యాక్చువల్ వెళ్ళకుండా ఇది అడ్డు కట్టేశారు, ఎందుకంటే రాళ్ళు పడితే డేంజర్ కదా. సో అందుకని కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మెయిన్ వాటర్ ఫాల్ కనిపించే వ్యూ ఇదే అనమాట. ఆ 3 స్టెప్స్ నుంచి వేసుకొని వెళ్ళి రిజర్వాయర్లోకి వెళ్తుంది ఇది కదండి. మళ్ళీగా వెళ్తాం, ఇంకా ఫ్లో అంతా వాటర్ అంతా ఇలా వెళ్తుంది. వర్షం పడుతుంది కదా, భలే ఉంది అసలు లొకేషన్. రామా సీలేరు, సీలేరుకి వెళ్తుందంట. ఇట్రా 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 ఇట్రా. చాలా డేంజరస్గా ఉంది. స్లోగా రండి, స్లోగా రండి. వాటర్ కొండలు వచ్చిన వాటర్ కూడా మెట్ల మీద పారుతుంది. చాలా అదంతా కొండల నుంచి అలా అలా వెళ్ళిపోతుంది కొండల్లోకి ఈ డ్యామ్. చూస్తే ఎంత డేంజరస్గా ఉంది తెలుసా. నేను వెళ్ళను దగ్గరికి, భయం వేస్తుంది. బాగా ఎక్కువైంది వాటర్, కలర్ కూడా మారిపోయింది, మొత్తం వైట్ అయిపోయింది. చూసారు ఎంత ఫోర్స్గా గంగమ్మ పడుతుందో. ఇది జలపాతం అన్నమాట. నాన్న జాగ్రత్త జాగ్రత్త, ఇట్లా ఇట్లా రండి జాగ్రత్త. అక్కడ వెళ్ళి
చూపిస్తాను. కొంచెం భయంగా ఉంది ఇక్కడ ఉండడం, చెప్పలేకపోతున్నాను. నవ్వుతూ ఉన్నా లోపల ఫియర్గా ఉంది. ఈయన మొహం చూడండి, నవ్వు కొంచెం నవ్వు. అమ్మయ్య కొంచెం ఇక్కడికి వచ్చాము. సో ఇది మన జలపాతం. ఎలా అనిపించింది మీకు? మీ అందరికి నచ్చింది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ రియల్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది. ఇది రియల్గా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. క్లైమేట్ అటు కూడా చూడండి, మొత్తం క్లైమేట్ ఎలా ఉందో. మొత్తం అడవే, ఇదంతా అడవి. అడవిలో మధ్యలో జలపాతం అన్నమాట. అడవి ఇలా ఫ్లో అవుతుంది వాటర్ మొత్తం. ఇది మొత్తం సీలేరు, భద్రాచలం ఈ డ్యాములకు వెళ్ళిపోతుంది వాటర్ అంతా. సో చాలా డేంజరస్గా ఉంది. కిందనైతే రిజర్వాయర్ ఉంది, కింద రిజర్వాయర్ నుంచి అటు నుంచి ఫ్లో అయిపోతుంటుంది వాటర్. యాక్చువల్ దిగుతారు అనుకుంటా ఇక్కడ, కానీ దిగడానికి ఛాన్స్ లేదు, నో రిస్క్ అనమాట. ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంత ఫాస్ట్గా వస్తుందో వాటర్. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది. జలపాతాలు, కొండలోయలు, ఈ సౌండ్స్ ఎంత బాగున్నాయి కదా. చూసారు కదా, మీకు కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మధ్యలో కాఫీ తోటలు చూశారు, మిరియాల చెట్లు చూశారు, ఇక్కడ వచ్చేసి జలపాతాలు చూశారు, మధ్యలో వచ్చేసి చాలా ఉంది వేలోని కొండలు చూశారు. మేబీ మీరు అందరూ చూసి ఉండొచ్చు, బట్ నా తరపు నుంచి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మా ఊరు, మా నేచర్, మా అడవి ప్రదేశం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియోస్ తీసాను. కానీ కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో తీస్తున్న వీడియోస్ ఇవన్నీ. మేము ఎంజాయ్ చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఐ హోప్, నాకు తెలిసి మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.